హలో. హాయ్. నేను మీ భరత్ కర్ణాటి. అంతా బాగున్నారని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో గోల్డెన్ బెర్రీ ఫార్మింగ్ సిరీస్ స్టార్ట్ చేసాం గదా! సో, షార్ట్స్‌లో ఎక్కువ రీల్స్‌లో పెట్టాను. సో, ఇక్కడ మనం కంప్లీట్ వీడియో చూడబోతున్నాం. సో, ఈ రీల్‌లో ఏం అంటే ఈ వీడియోలో ఏం చేస్తామంటే కంప్లీట్ నర్సరీలో మనము ట్రేస్‌లో ఆ గోల్డెన్ బెర్రీ సీడ్స్ జెర్మినేషన్ ప్రాసెస్ మొత్తం అంతా రికార్డ్ చేశాను. అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇవి ఎన్ని డేస్‌కి మనకు జనరేట్ అయితాయి అనేది డిస్కషన్ కూడా మనము ఫుల్ వీడియోలో చూద్దాం. అండ్ ఎన్ని ట్రేస్ అనేది నేను మీకు చెప్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, ఈ నర్సరీ అనేది మా మామ వాళ్ళది. సో, మనకిక్కడ ఏమేం కావాలనేది ఫస్ట్ మనకు వర్మీ కంపోస్ట్ కోకో పిట్ నాట్ వర్మీ కంపోస్ట్ కోకో పిట్. మనకు నర్సరీలో కోకో పిట్స్ వస్తాయి కదా! అవి ఆ బ్యాగ్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కదా! సో, ఆ బ్యాగ్ లోపల ఎక్కడో నర్సరీలో ఉన్నవి. అవి స్కూటీలో ఏసుకొచ్చాను. స్కూటీలో వేసుకొని తీసుకొచ్చాను. దాని తర్వాత కిందికి ఏదో ఒక పట్ట కావాలి. సో, ఒక బ్లాక్ పట్ట మనకు ఆల్రెడీ నర్సరీలో ఉండేది. ఆహ్, దాన్ని తీసి కింద బయట పరచడానికి మనం వెతికి బయటికి తీసుకొస్తున్నాము. జస్ట్ ఇందులోకి మనం తీసుకొచ్చిన ఒక కోకోపిట్ ప్యాకెట్ ఒకటి వేసి మన మనం ఆ ట్రేస్‌కి కోకోపిట్ కావాలి కదా! సో, కోకోపిట్ అనేది వేస్తాము. ఆ కోకోపీట్ బ్యాగ్ రఫ్‌లీ ఒక 20 కేజీస్ ఉంటుండొచ్చు. విత్ మాయిశ్చర్ తేమ శాతంతో. కాకపోతే దాంట్లో ఎంత తేమ శాతం ఉండాలి అనేది మనం చెప్తాను మీకు. సో, ప్రస్తుతానికి దాంట్లో కొంచెం వాటర్ అయితే స్ప్రే చేస్తున్నాను. సో, అట్లా ఎక్కువ వాటర్ కాదు. మనకెంత కావాలి అంటే మనకు చేత్తో పిండితే ఎక్కువ వాటర్ రాకూడదు. అంటే చేతికి ఎక్కువ ఎక్కువ నీళ్లు రాకోకుండా ఉండాలి. ఆహ్ సో, అలా ట్రై చేయాలి. ఎక్కువ వాటర్ పెట్టి వాటరీగా ఉంటే అది వర్కౌట్ అవ్వదు. సో, జస్ట్ ఒక క్యామ్ ఉండాలి. పిండినప్పుడు మనకు చేతి నుంచి జస్ట్ మేబీ ఏ లిటిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ కొంచెం ఒక చుక్క నీళ్ళు తాగితే తప్పేం లేదు. సో, దానికి సరిపడా వాటర్ అయితే సరిపోయాయి. యాక్చువల్‌గా ఆ వాటర్ పట్టేటప్పుడు ట్యాంకులో అయితే వాటర్ ఉన్నాయి. మనకు ఆ పైప్‌లో పాచి అంతా పెట్టుకొని ఆ డ్రాప్లెట్స్ పర్లేదు. కాకపోతే మనకు వాటర్ సఫిషియెంట్‌గా ఉంది. ఆ విషయం మాకు తర్వాత తెలిసింది. ఆ పైప్‌లోంచి వాటర్ ఎందుకు రాలేదు అనేది మేము ఆలోచిస్తే దాంట్లో పాచి పట్టిందని మా మామ ఫోన్ చేసి అడిగితే ఆయన ఇట్లా ఉంటుండొచ్చు అని చెప్పాడనమాట. సో, చూడండి. సో, అట్లా పిండినప్పుడు మనకు ఎక్కువ నీరు కాటుకోకుండా కరెక్ట్‌గా ముద్దవుతూ తేమ శాతం ఉంటే సరిపోతుంది. సో, ఫస్ట్ మనం ఒక 10 ట్రేస్‌కి సరిపడా ఒక 10 ట్రేస్ తీసుకున్నాము. ఈ ఒక ట్రేకి 98 సీడ్స్ శాంప్లింగ్స్ వస్తాయి. సో, అట్లా మనము 10 ట్రేస్ అంటే 980 ప్లాన్ చేసుకుంటున్నాము. సో, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పిట్ ఎలా ఫిల్ చేస్తున్నామో మీరు గమనించొచ్చు. జస్ట్ పైపైన అట్లా ఫిల్ చేసి అట్లా జరిపేస్తాము. ఏదైనా స్టోన్స్ ఉంటే మళ్ళా పైన ఏమన్నా స్టోన్స్ రావచ్చు. ఎందుకంటే ప్యూర్ కోకోపీటే గాని బట్ దాంట్లో ఇంకా వాళ్ళు కొంచెం ఆహ్, మినరల్స్ అని యాడ్ చేస్తారంట. సో, అక్కడక్కడ స్టోన్స్ రావచ్చు. అవి తీసేసుకొని నీట్‌గా ఒక 10 ట్రేస్ అయితే మనం స్టెప్ బై స్టెప్ అన్నీ పక్కన పెట్టేసుకుంటున్నాము. సో, నేను గూడా ఖాళీగా కూర్చోవడం ఎందుకని ఒక ట్రే తీసుకొని నేను గూడా ఫిల్లింగ్ చేయడం స్టార్ట్ చేశాను. మీరు గమనిస్తే అక్కడక్కడ స్టోన్స్ నాకైతే కనపడ్డాయి. నేను తీసేసాను. సో, ఇలాగా ఒక 10 ట్రేస్ అయితే మేము ఫిల్ చేసాము. నెక్స్ట్ ఆ 10 ట్రేస్‌ని ఒకదాని మీద ఒకటి పెట్టిన తర్వాత ఆహ్, పైన ఒకటి ఎంప్టీ‌ది పెట్టేసి అన్నీ ఒకసారి జస్ట్ అలా ప్రెస్ చేయడం చేస్తున్నాము. కొంచెం గట్టిగానే ప్రెస్ చేస్తున్నాము. ఎందుకంటే దానికి మనకు సీడ్స్ పెట్టడానికి హోల్స్ లాగా ఫార్మ్ అయితది. సో, అందుకని మనం ఆహ్, కంపోస్ట్ వేసేటప్పుడు ఎక్కువ మనము ఉడక పైపైన వేసాం గదా! సో, ఇదొక రీజన్. సో, ఇట్లా హోల్స్ పడ్డాయి గదా! ఆ హోల్స్‌లో మనం సీడ్స్ వేసే ప్రాసెస్‌ని మీకు చూపిస్తా.
సో, మనం పక్కకు తీసుకున్న సీడ్స్‌లో కొంచెం టాల్కమ్ పౌడర్ అంటే మనం రోజు మొఖానికి పూసుకునే పౌడర్ ఉంది కదా! అది వేస్తున్నాము. జస్ట్ మనకు ఆ గింజ అనేది, ఆ సీడ్ అనేది చేతికి స్మూత్‌గా అందుకునేదానికి. సో, ఈజీగా విడివిడిగా వచ్చేదానికి అండ్ ఈజీగా వేసుకోవచ్చు ఒక్కొక్కటి. మీరు గమనించొచ్చు అవి ఎంత స్మూత్‌గా జారుతున్నాయో. ఇక్కడ కొన్నిసార్లు 2 పడుతున్నాయి, 3 పడుతున్నాయి. అవన్నీ ఎందుకలా అంటే మనకు ఆ సీడ్స్ అనేవి ఒక రైతు కాడ నుంచి వచ్చాయి. కంపెనీ కాడ నుంచి కాదు కాబట్టి. దాంట్లో కొన్ని డెడ్ సీడ్స్ అంటే మనకు గాలికి ఊదితే ఎండిపోతాయి చూడండి. సో, అలాగ కొన్ని ఉన్నాయి. సో, అందుకనే 1 ఆర్ 2 కొన్ని 2 గాని, కొన్ని 3 గాని వేస్తున్నాము. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఈ సీడ్స్ నిజంగా గోల్డెన్ బెర్రీస్ ఫ్రూట్స్ కాస్తాయా? అసలు సీడ్ జర్మినేట్ అవుతదా? ఇలా ఎన్నో ఛాలెంజింగ్ క్వెషన్స్ ఉన్నాయి. వీటన్నిటికి టైమే సమాధానం చెప్తది. ఎందుకంటే ఐయామ్ బిలీవింగ్ ద సీడ్స్ ఆ సీడ్స్ అనేవి జెన్యూన్ అని నమ్ముతున్నాను. అండ్ జర్మినేషన్ ప్రాబ్లమ్ వస్తే జర్మినేషన్ అవుతాయా లేదా అనేది ఇప్పుడు క్వెషన్ మార్క్. సో, అందుకనే మనం ప్రస్తుతానికి ఒక 10 ట్రేస్ అని అనుకుంటున్నాము. ఆహ్, అండ్ ఒక్కో దాంట్లో జర్మినేట్ అయితదో లేదో అని చెప్పి కొన్నిసార్లు 2 గాని, 3 గాని, 4 గాని వేస్తున్నాము. ఎక్కడైనా మిస్ అవుతుంటే నేను గూడా చూసి కొన్ని వాటికి అక్కడక్కడ వేస్తున్నాననమాట. సో, వన్స్ అవి ఫిల్ అయిపోయాక నెక్స్ట్ ఏం చేస్తాం అనేది మీకు చూపిస్తాను. ఆ 10 ట్రేస్ అన్నిటికి సీడ్స్ వేసిన తర్వాత మళ్ళా వాటి మీద గ్యాప్ ఉంది గదా! మనం ప్రెస్ చేసాక గ్యాప్ ఫార్మ్ అయింది గదా! సో, వాటి మీద మళ్ళా కోకోపీట్ అనేది మనము యాడ్ చేస్తున్నాము. మీరు గమనించొచ్చు. జస్ట్ అట్లా పైపైన యాడ్ చేస్తున్నాము. మనమేం ప్రెస్ చేయట్లేదు. జస్ట్ ఊరికే పైపైన వేస్తున్నాము. వేసి అట్లా అట్లా జరిపేసి మళ్ళా ఒకదాని మీద ఒకటి మళ్ళా ఫీడ్ చేసుకుంటాం. ఇప్పుడు మనము ఇవి ట్రేస్ నుంచి చేస్తున్నాం గదా! నెక్స్ట్ పార్ట్ 2 ఉంది. అదొచ్చే కొద్దీ మనకు నర్సరీలో బెడ్స్ ఉన్నాయి గదా! ఆ బెడ్ మీద ప్రాసెస్ చేసేది మీకు నేను నెక్స్ట్ ఒక లెంతీ వీడియో చేస్తున్నాను. అది పార్ట్ 2లో ఉంది. అది మీకు అప్డేట్ ఇస్తాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆ 10 ట్రేస్ ఫిల్ అయ్యాక ఇంకా కోకోపీట్ మిగిలుంది. మన దగ్గర సీడ్స్ కూడా చాలా మిగిలున్నాయి. సో, మళ్ళీ ఒక 5 ట్రేస్ ఆ కోకోపీట్ అయిపోయేంత వరకు మనం చేద్దామని రిమైనింగ్ ఇంకొక 5 ట్రేస్ అనేది మనము ఫిల్ చేస్తున్నాము. సేమ్ ప్రాసెస్. సో, 5 ట్రేస్‌కి మనము కోకోపీట్ చేసి హోల్స్ మళ్ళా ప్రెస్ చేసి ఆ సీడ్స్ వేసాము. సో, కంప్లీట్‌గా 15 ట్రేస్ అయిపోయాయి. సో, ఈ సీడ్ జర్మినేట్ అవ్వడానికి మనము దీన్ని ఒక రూమ్‌లోకి తీసుకెళ్ళి షేడ్ నెట్ షేడ్ నెట్ కాదు ఇది. ఒక రేకుల షెడ్. దాంట్లోకి తీసుకెళ్ళి ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టేస్తున్నాము. మనం ఆల్రెడీ సీడ్స్ ఉన్నది. ఆ వెయిట్‌కి అవి బల్జయి బయటకొస్తాయి. దట్స్ ద ప్రాసెస్. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ 15 ట్రేస్ అన్నీ ఒకదాని మీద పెట్టేసి మనము ఒక పట్టు ఉంది. ఆ పట్ట కప్పేస్తాము. అండ్ ఇంకొకటి గమనించాల్సింది ఏంటిదంటే ఈ సీడ్స్ ఎన్ని రోజులకొస్తదనేది ఒకటి ఆలోచించాలి. కొన్ని సీడ్స్ 3 డేస్‌కొస్తాయి. కొన్ని సీడ్స్ 6 డేస్ 7 డేస్‌కొస్తాయి. కాకపోతే ఆ ట్రేస్‌లో మనం ఉండే మాయిశ్చర్ కంటెంట్, ఆ వాటర్ కంటెంట్ అనేది 7 డేస్ మట్టుకే ఉంటుంది. అంటే దాంట్లో తేమ శాతం కదా! మళ్ళా దాంట్లో పక్క తీసి మనము వాటినేం మనం కదపము. సో, దాన్ని అట్లే పెట్టేసి ఉంచుతాము. ఒక 7 డేస్ తర్వాత చూద్దాం. మన సీడ్స్ జర్మినేట్ అవుతాయా లేవా అనేది మాకు గూడా ఆహ్, కొంచెం కంగారుగానే ఉంది. కంగారనేది కాదు గానీ, బట్ ఒక ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నాం గదా! చూద్దాం ఎలా వస్తాయా? రావా? అనేది ఒక టెన్షన్‌గా ఉంది. సో, వస్తాయా? రావా? అనే టెన్షన్‌ని పోగొట్టడానికి అండ్ మీకు తెలియాలంటే ఛానెల్ సబ్స్క్రైబ్ జేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ ఫాలో అవ్వండి. కామెంట్స్ మెన్షన్ చేయండి. థాంక్ యూ. సో, పార్ట్ 2 ప్రాసెస్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, నోటిఫికేషన్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.